చాలా కాలం పూర్వం చెంపక దేశంలో శోభ అనే పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7 కొడుకులు 6 కొడుకుల్లోనూ చక్కటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉద్యోగాలు కుదుర్చుకొని ఎంచక్కటి ధనార్జన చేయొచ్చు ఉన్నారు. 7వ వాడైన శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సొమ్మరిపోతే ఎర్రటి ఏగాని కూడా సంపాదన లేనివాడై ఉన్నాడు. అందువల్ల అతనిని ఎవరు గౌరవించేవారు కాదు. చివరికి కన్నతల్లి కూడా అతన్ని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులు షట్రూపచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి తిని పారేసిన అయిన ఎంగిలి పదార్థాలకే శ్రీకరునికి పెట్టేది. ఆ విధముగా శ్రీకరుడు ఎంగిలి చద్దికూటినే ఆహారంగా బతుకుతున్నాడు. క్రమముగా అన్నదమ్ములకి 7 పెళ్లిళ్ళయ్యాయి. పెద్దవాళ్ళగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు. సంపాదన లేనివాడు సొమ్మరిపోతున్న శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ఎంగిలి కూటినే భార్యకు అందిస్తూ బతికేస్తున్నాడు. ముసలిది చూపిస్తున్న పక్షపాతం అంతా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి కనిపెట్టింది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమను గురించి ఆమె పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పుకొనసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో మీకు తెలియక ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుందని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటల్లో తేడా వస్తే చూడు అని చెప్పి భార్యని హెచ్చరించాడు. శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఒక కంట కనిపెట్టసాగాడు. ఒక రోజున పెద్ద కొడుకు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ముసలిది వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి వంటలన్నీ చేసి పెట్టింది. ముసలిది శ్రీకరుణ్ణి పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అంత కనిపెట్టి చూస్తున్నాడు. పెద్ద కొడుకు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వారి విస్తల్లో పారేసిన పదార్థాలు వేరే విస్తల్లో పెట్టింది ముసలిది. పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు గదికి వెళ్ళి, నాయన, మీ అన్నయ్యలు వదినలు భోజనాలు చేశారు, ఇంకా నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి నాయన అని పిలిచింది. శ్రీకరుడు విస్తర వద్దకు వెళ్లి చూసి అందులోని పదార్థాలన్నింటినీ తన అన్నలు వదినలు తిని పారేసినవైన పదార్థాలను ఎంగిలి పదార్థాలను గుర్తుపట్టాడు. శ్రీకరుడు తల్లి విషం పెడితే కొడుకు ఎంత బాధగా ఉంటుందో అలాగే బాధపడ్డాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గరకు వెళ్ళి చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతనిని ఓదార్చింది. ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకపోతే అందరూ మనల్ని ఇలాగే చూస్తారు. అయినప్పటికీ మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేదని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు. మర్నాడు తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశానికి వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో, ఒక పూట తిండైనా తప్పుతుంది అని అంది. శ్రీకరుడు మళ్ళా భార్యని చేరాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నులుపుతుంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకోమని చెప్పి తన చేతికున్న ఉంగరము ఆమెకిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకోమని చెప్పి, మరి నీ గుర్తుగా నాకేదైనా ఇవ్వవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు, ఆయనను ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండు అంటూ ఆమె పేడ కలుపుతూ ఉన్న చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది. అతడది పేడయని భావించక ఆమె ప్రేమ అని అర్థం చేసుకుని సంతోషముగా పరాయి దేశమునకు ప్రయాణం అయ్యాను. కొన్నాళ్ళు అతడు ఒక పరాయి దేశమునకు చేరి అందొక పట్టణముకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అతని ప్రార్థనకు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలని సుమాని హెచ్చరించి శ్రీకరుడు తన వద్ద ఉద్యోగమునిచ్చెను. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకముగా పనిచేయసాగను. అతని పనితనమునకు విశ్వాసము పాత్రుడైన మెచ్చుకున్న ఆ వ్యాపారి తనకు శ్రీకరుడుకు వ్యాపారములు కొంత వాటా కూడా ఇచ్చెను. శ్రీకరుడు ఇంకను కష్టించి పనిచేసి వ్యాపారంను లక్షలలో పెంచెను. ఇట్లు 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. వ్యాపారి ముసలివాడైపోయాడు. అందువల్ల తన వాటాధనం మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారం అంతయు శ్రీకరునికి అప్పగించి తాను విశ్రాంతి తీసుకునసాగాను. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారుడయ్యను. అమితమైన ధనవంతుడైన సుఖముగా కాలం గడపసాగాను శ్రీకరుడు. ఇచట అత్తవారింట వద్ద కళ్యాణి ఆనాటికి బాధలు పెరిగిపోయాయి. అత్తవారు ఆమెను కోడంటికము పెట్టి విపరీతము కష్టాలు పాలు చేయసాగింది. ముసలిది చూపిస్తున్న పక్షపాతం అంతా ముసలిది కళ్యాణి ఇంటి పని అంతయు చేయించుకొని సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు వేరి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారం గడుపసాగింది. తన ధనార్జనకే తన భర్త ఎప్పుడు వచ్చినా తన కష్టాలు ఎప్పుడు తీరునని ఎంతగానో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కొట్టుకుని తలపై పెట్టుకుని వచ్చుచుండగా మధ్యలో ఆమెకు దాహము వేసింది.
చేరు గ్రామం వచ్చే వరకు ఎట్లో ఓడ్చుకుంది. గ్రామంలోకి రాగానే ఒకరింట మంచినీళ్ళు అడగబోయింది. ఆ సమయంలో ఆ ఇంటి వారు సంతోషమాత వ్రతం చేసుకునుచున్నారు. ఆ వ్రత మహిమను చూచు కళ్యాణి దాహం అన్న మాటనే మర్చిపోయిందని. అట్లే ఆ పూజను చూచుచు కథలో చివరిలో కథ ప్రసాదము తీసుకుంది. తనకు కూడా ఆ వ్రతము చేయవలనే కోరిక పుట్టింది. అందుచే ఆ వ్రత విధానం ఆ ఇంటి వారిని అడిగింది. కళ్యాణిని చూసి సౌభాగ్యవతి, ఇది సంతోషమాత వ్రతము, దీనిని ప్రతి శుక్రవారం నాడు భక్త శ్రద్ధలతో చేయవలను. అలా 40 శుక్రవారములు వ్రతము చేసి 41 శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల కోరికలన్నీ తీరి నిత్య సంతోషంతో జీవించగలుగుతారు. ఈ వ్రత విధానం చేసేవారు శుక్రవారం మాత్రం పులుపు తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానమును తెలియజేసింది. కళ్యాణి విషయాలన్నీ పూర్తిగా మనసులో అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారిని పలు రకాలుగా ప్రార్థించి కట్టెల మోపు ఎత్తుకుని గృహోన్ముఖరాలైంది. దానితో ఒక ధనవంతురాలు ఆమెను పిలిచి, నీవు కోరినంత ధనం ఇస్తాను, ఆ కట్టెల మోపు నాకు అమ్ముతావా అని అడిగింది. సరే, అమ్మవారు తలుచుకోవడమే ఆలస్యం, ఆ తల్లి ఇరుపముగా అనుగ్రహించింది అని కట్టెలు కావాలనుకునే వారికి కట్టెల మోపు అమ్మి తాను డబ్బు తీసుకుంది. తలుచుకోవడం ఆలస్యం, ఆ తల్లి ఇరుపముగా అనుగ్రహించింది కాబట్టి ఈ రోజే ఈ డబ్బుతోనే వ్రతం చేయాలని నిశ్చయించుకుంది. అందువల్ల తక్షణమే బజారుకు పోయి కావలసిన పదార్థాలన్నీ కొనుక్కొని దారిలో ఆమెకు ఒక దేవాలయం తారసపడింది. ఆ ఆలయము ఏ దైవానిది అని అడగగా అక్కడి వారిని సంతోషమాత గుడి అని చెప్పిరి. ఆ మాట విన్న వెంటనే కళ్యాణి అంతులేని ఆనందంతో గుడిలోనికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఆమెను అనేక రకాలుగా ప్రార్థించింది. తాను తెచ్చిన పదార్థాలన్నీ అమ్మవారికి నివేదించి ప్రసాదముగా పుచ్చుకుని ఇంటికి వెళ్ళింది. అది మొదలు ఎంతో నియమంతో ప్రతి శుక్రవారం నాడు సంతోషమాతను పూజించుచు వ్రత నియమాలను తూచ తప్పకుండా పాటించుతూ కాలం గడపసాగింది. ఇలా కొన్ని రోజులు గడపగా శుక్రవారం రాత్రి సంతోషమాత కళ్యాణి కలలో కనిపించింది. కళ్యాణి, అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా గల కాగితం అని చెప్పి ఆమెకు ఇచ్చింది. కళ్యాణి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారికి ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కలోనే పడి ఉంది. ఆమె ఆశ్చర్యపడి అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో ఆనందపడింది. దేవి ఆజ్ఞ ప్రకారం భర్త ఉత్తరమునకు చిరునామాకు ఉత్తరములు రాసింది. అట్లు కళ్యాణి ఉత్తరము రాసిన అనంతకాలమునకే శ్రీకరుని వద్ద నుంచి ఆమెకు కొంత ధనము ఉత్తరాలు వచ్చినవి. భర్త నుంచి జాబు వచ్చేటలో తన కష్టములు గట్టెక్కినవని ఎంతగానో ఆనందించింది కళ్యాణి. ఇది ఇలా ఉండగా తన కడగొట్టి కోడన్లు కళ్యాణి ఎక్కడి నుంచి ఉత్తరాలు డబ్బులు వచ్చుచున్నాయి అని ఈ సంగతి అత్తగారికి ముసలిదానికి తెలిసిపోయాయి. వెంటనే ఆమె పెద్ద కోడళ్లతో కూడా బలముకొని ఆమె ఎచ్చటి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి అని చెప్పి ఆరా తీయమని చెప్పి పిల్లల్ని పంపారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని, నీకు ఉత్తరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అనగా మీ పినతండ్రి బాబాయ్ చిన్నాన్నగారి నుంచి వస్తున్నాయి అని చెప్పి నిజము చెప్పారు. అమాయకులైన పిల్లలు చిన్నార నుంచి వస్తున్నాయని చెప్పి ఆనందంగా బామ్మ వద్దకు తల్లుల వద్దకు వెళ్లి ఆనందంగా చెప్పసాగారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తనకు కూడా బిడ్డలు ఉంటే బాగుండని అనుకుంది కళ్యాణి. ఒకనాడు అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంది. అమ్మవారిని ఇలా శరణ వేడసాగింది. అమ్మా, నన్ను కటిక దరిద్రం నుంచి తప్పించావు. నీ దయ వల్ల నేను సుఖముగానే ఉన్నాను. కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది. కానీ నాకు పిల్లలు లేరు. కావున తల్లి, నన్ను నా భర్త చెంతకు చేర్చు, నా కాపురం నిలబెట్టు, నా కడుపు పండేలా చేయి తల్లి అని మరీ ప్రార్థించింది కళ్యాణి. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరిక తీర్చేందుకు సంతోషమాత ఒకనాటి రాత్రి బ్రాహ్మణ ముత్తైదులు వేషణ రూపంలో శ్రీకరుణకు కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడు, యోగ్యురాలకు నీ భార్యను నీ స్వగ్రామంలో విడిచిపెట్టి ఉన్నావు. నీవు ధనమొక్కటే కాలం, అది మరిచిపోయి ధనమొక్కటే కాలముగా జీవిస్తూ ఉన్నావు. ఇట్లైనా పెళ్లి ఎలా చేసుకుంటివి? నీ చెంతనే ఉండవల నీవు, చిలక గోరింకవల నీవు కాపురం చేసుకోవాలని ఆ పిల్లకి మాత్రం కోరికలుండవా? కావున నాయన, నీవు స్వత్వరమే నీ స్వర్గామునకు ప్రయాణము కమ్ము, ఆమెను కూడి సుఖముగా సంసారము చేసుకొనుము. నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరించిన పక్షమున నా ఆగ్రహమునకు గురవి ఉసుమా అని చెప్పి హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలో లేచి కలలో కనిపించింది దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించారు. తల్లి, అన్ని తెలిసిన అమ్మవు, నా కష్టాలు మాత్రం ఎరగవా తల్లి? ఈ వ్యాపారంలో ఏర్పడ్డ ఇబ్బందుల వల్ల ఇంతకాలం కాలు కదపలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులను ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా స్వగ్రామమునకు బయలుదేరుతాను. భారమునిదే భగవతి అని మొక్కుకున్నాడు. అతని మొర విన్నది కూడా ఆ తల్లి. అతని పట్ల కూడా అమ్మవారు కరుణించింది. ఆమె అనుగ్రహం వలన అతని వ్యాపారంలో ఏర్పడ్డ ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి.
రావాల్సిన సొమ్ము అంతా చేతికి వచ్చింది. ఆ ధనం అంతా మూట కట్టుకుని స్వప్నంలో కనిపించిన అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం భార్య వద్దకు బయలుదేరాడు శ్రీకరుడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అక్కడ సంతోషిమాత కళ్యాణి కలలో కనిపించింది. అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నీవు నీ కట్టెల మోపును 3 భాగాలు చెయ్యి. ఒకటి నదీ తీరంలో ఉంచు, రెండవది నా గుడిలో పెట్టు, మూడవది నీ తలపై ధరించి నీ భర్త నీ ఇంటి ముందర ఉండగా అతనికి వినపడేటట్టుగా నీ అత్తగారితో, ఓతో నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది, నా చిప్పనీళ్ళు నాకు పొయ్యి, దాహంగా ఉంది, త్వరగా వచ్చి మోపు దించుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టమని చెప్పి అమ్మవారు కలలో కనిపించి మాయమైపోయారు. శ్రీకరుడు నదీ తీరంలో పడవ దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసుకొని చలి పోగొట్టుకున్నాడు. అక్కడి నుంచి తన పట్టణంలోనికి నడుచుకుంటూ బయలుదేరాడు. పొలిమేర అయ్యింది. వెళ్ళేసరికి పొలిమేర అయ్యింది. మధ్యాహ్నం అయిపోవడం వల్ల అతనికి ఆకలి వేసింది. చేరువలో సంతోషిమాత గుని కనపడింది. అక్కడ కళ్యాణి వదిలిన 2వ కట్టెల మోపు కనపడింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో మంట వేసి మంటపై వంట చేసుకొని భోజనం చేసి రవంత విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మం చేరేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగా కేకలు పెట్టసాగింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి దుఃఖించాడు. ఆమె మాటలు బట్టి తన అన్నలు వదినలు ఎంత కలిసి ఆమెను ఎంత కష్టాలు పెడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆమెను కౌగులించుకొని కన్నీరు తుడిచాడు, ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఇంట్లో ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి శ్రీకరుడు అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం సంతోషిమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో హాయిగా ఆనందంగా జీవించసాగారు. అందులోనే అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలన్నీ విస్మరించి అత్తగారిని 6 తోడికోడళ్ళని కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోడికోడళ్లకు అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కక్ష పోలేదు. ఎలాగోలా ఆమెను కష్టాలు పెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వారు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలు వండుకొని తిన్నారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగం జరిగిపోయిందని ఎంతో ఆనందించారు. వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పులుపు తినడం వల్ల సంతోషిమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుని బంధించి తీసుకుని వెళ్లారు. కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని, తన కష్టాల బారి నుంచి రక్షించమని కంటికి మంటికి ఏకదాటిగా ఏడ్చసాగింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి నిర్దోషి కనుక ఆమె అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడే ఇంటికి చేరాడు. ఏదో పన్నుల విషయంలో రాజుగారు పిలిచారని, తాను పన్ను కట్టి వచ్చేశానని, మరి ఏమీ భయం లేదని చెప్పి శ్రీకరుడు కళ్యాణిని ఓదార్చాడు. తిరిగి ఆ దంపతులు ఎంతో హాయిగా ఆనందంగా సంసారం చేసుకునసాగారు. ఒకసారి సంతోషిమాత కళ్యాణిని పరీక్షించదలిచింది. బిచ్చగత్తె వలె మారు వేషం ధరించి ఓ చేత్తో బెల్లం, ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చెంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన చేతుల పైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఇల్లున్న వీధి వాకిటికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆమె ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దయ్యం అని కేకలు పెట్టి రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు విసిన రాళ్ళన్నీ కళ్యాణి అయిన వాళ్ళ బావలకు తోడికోడళ్లకు దెబ్బలు తగలసాగాయి. అమ్మో, ఇదే మొత్తం మాయలు మారి, లేకుంటే దాని మీదకి విసిన రాళ్ళన్నీ మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేసి భయగ్రస్తులై జాగ్రత్తగా ఉన్నారు. అది గమనించిన సంతోషిమాత ఒక్కసారి ద్వారాల కేసు ఒక్క వంకర చూపు చూసింది. అంతే, ప్రళయం వచ్చేటప్పుడు పెద్ద తుఫాను లాంటి గాలి విచ్చింది. ఇంటి తలుపులు విడివిడి భావాలను తెరుచుకున్నాయి. ఇంటి తలుపులు పెంకులు లేచిపోయాయి. ఇంట్లో వాళ్ళు గాలికి విసురుకి సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలిపోయారు. పైకి ఎగిరి నడవసాగారు. చచ్చాంరా బాబోయ్ అంటూ గావు కేకలు పెట్టసాగారు. ఈ రగడంతా విని లోపలి ఇంట్లో నుంచి కళ్యాణి బయటకు వచ్చింది. వీధి వాకిట బిచ్చగత్తి రూపంలో ఉన్న అమ్మవారిని పరీక్షగా చూసింది.
ఆమె సంతోషమాతగా అనిపించి కళ్యాణికి వెంటనే అమ్మవారి కాళ్ళపై పడి, జగన్మాత కరుణామయి, నేను గుర్తించాను, నువ్వు నా ఆరాధ్యమైన సంతోషమాతవే కాని అన్యురాలు మాత్రం కాదు. అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువు కాపాడు తల్లి అంటూ సవినీయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యులైపోయారు. అక్కడితో ఆ వాతావరణం అంతా ప్రశాంతంగా మారిపోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా కళ్యాణి తోడుకోడలకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు. ఎలాగోలా శ్రీకరుణ్ణి, కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచనను మానుకోలేదు. అవసరమైతే ఆ దంపతులను చంపివేయాలని కూడా నిర్ణయించుకున్నారు. చివరికో రోజున పాలలో విషం కలిపి ఇచ్చారు, కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడికోడలు ప్రేమతో ఇచ్చారు కదా, తాగుదామని సిద్ధపడింది. అంతలోనే అమ్మవారి కృప వల్ల శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడనే ఉంచి ముందుగా భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఒకడు ఆకలిగా ఉందని చెప్పి కళ్యాణి తాగకుండా పెట్టిన పాలపాత్రలోని పాలన్నీ గబగబా తాగేశాడు. తాగడం ఆలస్యం, గావు కేకలు పెడుతూ నేలబడి ప్రాణాలు వదిలేశాడు. కుర్రవాడు ఆర్తనాదాలు విన్న ఆ తల్లి అక్కడికి పరుగున వచ్చింది. పాలపాత్రని, కొడుకు శవాన్ని చూసి జరిగింది ఊహించింది. వెంటనే కళ్యాణి విషం కలిపి తన కొడుకుని చంపింది అంటూ ఊరువాడ వినపడేటట్లుగా కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ శ్రీకరుణ్ణి, కళ్యాణిని నానా మాటలు అనసాగారు. హఠాత్తుగా మీద పడిన హత్యా నేరానికి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించారు. భక్తులను రక్షించడంలో భార్గవిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు కనుక అమ్మవారు వెంటనే కరుణించారు. విషపానం వల్ల మరణించిన ఆ బిడ్డను తిరిగి బ్రతికించాడు. ఆ కుర్రవాడు నిద్రలు నిలిచినట్టుగా లేచి కూర్చున్నాడు. పిన్ని శ్రీకరుణ్ణి, కళ్యాణిని తిడుతూ ఉన్న ప్రజలంతా తిడుతూ ఉంటే ఆ పిల్లవాడు నిద్రలు ఇచ్చినట్టుగా లేచి, అమ్మా, పిన్ని బాబాయిని తిట్టకండి, ఆ పాలు ఆకలిగా ఉందని నాకు నేనుగా తాగేశాను, అంతేకాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పారు. దానితో కళ్యాణి శ్రీకరుడు నిర్దోషులని తేలిపోయారు. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలలో ఎవరు విషం కలిపారన్నది ఆలోచించారు. దానితో విషం కలిపే తోడికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి పాదాలపై పడి క్షమాపణలు కోరుకుంది, లెంపలు వేసుకుంది. ఇక ఇటువంటి తప్పిదాలు ఎప్పుడు చేయనని చెప్పి పదే ప్రార్థించింది. భగవతి ఎంతటి కరుణామూర్తో ఆమె భక్తులు కూడా అంతటి మెత్తటి మనసు వారే ఉంటారు. అందువల్ల కళ్యాణి తన తోడికోడలను క్షమించింది. నేను క్షమించినంత మాత్రాన ఏం లాభం, అంతా అమ్మవారి చెలవే, వెళ్ళి అమ్మవారిని క్షమాపణ కోరండి అంటూ చెప్పింది. అందరూ కలిసి సంతోషిమాతను ప్రార్థించారు. జై సంతోషిమాత అంటూ ఆమె స్తోత్రం చేశారు. ఆనాటి నుంచి అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒక శుక్రవారం నాడు 7 తోడుకోడళ్ళు కలిసి మాత వ్రతం చేసుకున్నారు. పుల్లటి పదార్థాలు పెట్టమని పిల్లలు అడిగారు. అయినా సరే వ్రత నియమం కోసం వాళ్ళు పులుపు అనేది అందకుండా చేశారు. మధుర పలాదులు, దక్షిణలు ఇచ్చి సంతోషమాత కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఒకానొక శుభ సమయంలో కళ్యాణి గర్భవతి అయ్యింది. చక్కటి ముహూర్తంలో ఒక కుమారుణ్ణి కంది. అమ్మవారి వరప్రసాదముగా ఆ బిడ్డను ప్రేమగా పెంచుకుంటూ సంతోషమాత పూజలు మానకుండా చేస్తూ కళ్యాణి శ్రీకర్ దంపతులు కలకాలం సుఖసౌఖ్యాలతో సంతోషముతో సంపదలతో తులతూగారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సంతోషమాత అనుగ్రహం కలుగుతాయని, సర్వ సౌఖ్యాలు కలుగుతాయని అనడంలో సందేహం ఏమీ లేదు. జయ జయ సంతోష రూప, జయ జయ సంతోష రూప, జయ జయ సంతోష రూప.